అమెరికా వ్యవసాయ శాఖ వెబ్సైట్లో ఒక మార్పు చేసేసారు. అక్కడ ఏంటంటే ఎప్పుడెప్పుడు ఏమేం చెయ్యాలి అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ఒక చర్చ ఉంది. అంటే వ్యవసాయానికి సంబంధించి పర్యావరణ హితంగా ఎట్లా చేయాలి, ఏ విధమైనటువంటి పంటలు వేయాలి, ఏ విధమైనటువంటి ఇష్యూస్ చేయాలి అన్నటువంటిది ఒక నివేదిక ఉంది, నిబంధన ఉంది. ఆ నిబంధన పాటించేటటువంటి సందర్భంలో దాన్నంతటిని తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు, దాన్ని తీసిపడేశారు. అంటే వాస్తవంగా బొగ్గు ఆధారిత విద్యుత్ దగ్గర నుంచి, ఇది బొగ్గు ఆధారిత విద్యుత్ వద్దు అన్నటువంటి దగ్గర నుంచి కర్బన ఉద్గారాలు వచ్చేటటువంటి పెట్రోల్ డీజిల్ వాడకాలు తగ్గించడం నుంచి సోలార్ విండ్ లాంటి వాటిని పెంచేటటువంటి క్రమంలో చేయాల్సినటువంటి చర్యలకు సంబంధించి రివర్స్లో చర్యలు ప్రారంభించారు. అంటే పర్యావరణం ఏమైనా పర్లేదు, ప్రపంచం మొత్తం నాశనమైనా పర్లేదు, మేము చేసేటటువంటి వాటి జోలికి ఏది రావడానికి వీల్లేదు, మేము చేస్తున్నది కరెక్ట్ అని చెప్పేటటువంటి రూట్లో సాగుతున్నటువంటి పర్యావరణం విషయంలో మాత్రం ట్రంప్ చేస్తుంది ఖచ్చితంగా తప్పు. భవిష్యత్ తరాలని నాశనం చేయడానికి ఈ 4 ఏళ్లలో ఎంత మేరకు ప్రయత్నిస్తాడో చూడాలి.